హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఎటువంటి పప్పులు వేయకుండానే ఒకసారి అటుకులతో ఇలా దోశలు చేసుకోండి. చాలా బాగుంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. అలాగే దీంతో పాటు చట్నీ కూడా చేశాను. దీంట్లోకి కాంబినేషన్ చట్నీ అయితే బాగుంటుంది. చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో కదా. తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడే ఇది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు అటుకులు తీసుకున్నాను. ఇవి మందంగా ఉన్నా సరే పర్వాలేదు. చూడండి ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఇలాగ ఒక బౌల్లో వేసుకుని ఒక 2 సార్లు ఇన్ని కడుక్కోవాలి. ఇది కడిగిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసుకుని వీటిని ఇప్పుడు ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. వాటర్ వేసుకుని 10 నిమిషాలు నానిన తర్వాత ఇప్పుడు చూద్దాము. దీని మీద మూత పెట్టుకుని నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత అలాగే ఇంకొక గిన్నె తీసుకుని దీంట్లో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి వేసుకుని ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వాటర్ తీసుకున్నాను. తీసుకుని ఒకసారి ఇలాగా కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా పలుచగా కలుపుకోవద్దు, కొంచెం థిక్గానే కలుపుకోవాలి. నాకు ఇక్కడ వచ్చేసి 3/4 కప్పు వాటర్ పట్టింది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని దీన్ని కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. నానేలోపు నేను ఇక్కడ ఒక పెద్ద బంగాళదుంప తీసుకున్నాను. ఇది పచ్చిదే. దీన్ని ఇలా పీల్ తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని వాటర్లో వేసుకోండి. ఇప్పుడు మనము చట్నీ చేసుకోవడానికి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లో 1 కప్పు వేరుశెనగుళ్ళు వేసుకున్నాను. వేసుకుని ఒకసారి ఇది ఇలాగా ఫ్రై అయ్యేటట్టు కింద ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి పెద్దవి తీసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం 1 ఇంచు అల్లం కూడా వేసుకోండి. వేసుకుని ఇలాగా కొంచెం ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 గుప్పెడు వరకు నేను ఇక్కడ ఆనియన్లో సగము చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత 1 టమాటోను కూడా వేసుకోవాలి. వేసుకుని దీన్ని కూడా కొంచెం మగ్గే వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లోని చూడండి పచ్చెనగపప్పు, మినపప్పు అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతోటి 1 స్పూన్ ఆయిల్లో వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకుని తాలింపు చేసుకుంటే బాగుంటుంది. చూడండి అటుకులు మంచిగా నానిపోయినాయి. చూసారా, మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతో వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం డ్రైగా ఉన్నాయి కదా. అటుకులు అయితే మాత్రం మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఇలాగా మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం బంగాళదుంప కట్ చేసి ఉంచాం కదా, దాటిని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి మనము ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఇలాగా మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి. చూడండి ఇలా ఉండాలి. బాగా పలచగా అయితే ఉండకూడదు. ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలో వేసుకోవాలి. మనం మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చేయి పెట్టి మంచిగా కింద నుంచి మైదా పిండి ఇది అన్నీ కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది తేలిక అవుతుంది. చూడండి ఇలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ ఒక 3 నిమిషాల వరకు కలుపుకున్నాను. చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో తగినంత సాల్టు అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఈ 3 వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే అల్లం కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. చూడండి ఇలా కలిపిన తర్వాత ఇది ఎలా అయింది కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోండి. నాన్ స్టిక్ అయితే మంచిగా ఉంటుంది. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలాగ ఒక 2 గంటల వరకు పిండిని వేసుకోండి. వేసుకుని ఇవి కొంచెం మందంగానే ఉంటాయి ఫ్రెండ్స్, అంత పలచగా అయితే ఉండవు. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇలాగా టర్న్ చేసుకుందాము. చూడండి మంచి కలర్ అనేది వచ్చింది. ఇలాగా 2 వైపులా ఒకసారి ఇలా కాల్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము తీసేసుకుని అలాగే ఉన్న పిండంతా కూడా ఇలాగే చిన్న పల్చగా దోశల కింద వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియోలు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ట్రై చేసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.